రైట్ బొలిశెట్టి గారు ఆగండి, మళ్ళీ వస్తున్నాను. కృష్ణారెడ్డి గారు ఏంటి చిన్నప్పరెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ చెబుతున్నారంటే ఏమన్నా తిరగాసు ఉందా ఏంటి ఇందులో? ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఒక అంశం ఏమిటంటే చిన్నప్పరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో వీళ్ళందరూ కూడా మాకు రాజకీయ ప్రత్యర్థులు అనేటువంటిది స్పష్టం చేశారు. నిజంగా ఎన్నికలు జరిగినటువంటి తీరు కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ 6 పార్టీలు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ. ఏది కాంగ్రెస్తో పొత్తులో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐతో కలిపి వాళ్ళ కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి 6 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసి, ఎందుకంటే అధికార పక్షం కాబట్టి అధికార పక్షానికి వ్యతిరేకంగానే ఖచ్చితంగా పనిచేస్తారు. మీరు ఒక్క అంశాన్ని గమనిస్తే ఎన్నికల చివరి 15 రోజులు గమనిస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేసినటువంటి విమర్శల కన్నా కూడా షర్మిల చేసినటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా పనిచేశాయి. ఆవిడ గెలవచ్చు ఓడొచ్చు, అది వేరే అంశం. ఆమె గెలుస్తారని నేను కూడా అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి కడపలో కానీ లేకపోతే ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగించేటువంటి విషయంలో మాత్రం ఆవిడ పాత్ర ఉంది. అది పరోక్షంగా కూటమికి ఉపయోగపడేదానికి అవకాశాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులే ఆయన నమ్మటం లేదు అనే దానికి ఆస్కారం ఇచ్చింది. అక్కడ ఒకటి కుటుంబ సభ్యులు నమ్మటం లేదంటే చెల్లెళ్ళిద్దరూ వచ్చి కొంగుచాట అడుగుతున్నాం, కొంగుచాచి మాకు న్యాయం చేయండి అనేటువంటి విధంగా. అదేవిధంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఆయన మీద, ఆయన సతీమణి మీద, కుటుంబం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒక పరిధి దాటి కూడా విమర్శలు చేశారు షర్మిల. ఎందుకంటే ఆవిడ టార్గెట్ ఏమిటి అంటే ఈ ఎన్నికల్లో ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉన్నారా? హస్తం ఉందా? కూటమి హస్తం ఏమైనా ఉందా? సరే ఉన్నారా లేరా అనేటువంటి అభిప్రాయం చెప్పండి కృష్ణ. నా అభిప్రాయం అంటే నేనేమంటాను అంటే ఇప్పుడు షర్మిల ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు పిసిసి అధ్యక్షురాలుగా. ఆవిడ వాళ్ళ పార్టీ గెలుస్తో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంతో కొంత చూపించుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ ఎవరి మీద విమర్శలు చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విమర్శలు చేస్తారు. అదే క్రమంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి కూడా 2014 నుంచి 19 వరకు అధికారం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమస్థాయిలో ఆవిడ తీవ్రమైనటువంటి విమర్శలు చేయలేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఆవిడ లక్ష్యం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీకి సహకరించడానికి వచ్చారు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అపోహ. మరి దాంట్లో ఏమిటి అనేటువంటి రేపు పొద్దున్న తెలియడానికి అవకాశం ఉంటుంది. ఫలితాల విషయంలో అందరూ అనుకుంటున్నారు ఆవిడేదో కడపలో ఎంపీగా గెలుస్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 1-2 సీట్లు వస్తాయని. నేను అనుకుంటున్నాను ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అదే 1.2% నుంచి 1.5కో లేదా 1.75కో వస్తారు అంతే. 2% వస్తారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? గెలుపు ఓటముల్ని ఎంతో కొంత ఆ జిల్లాలో సపోజు 10 సీట్లు ఉన్నాయి. మొన్న క్లీన్ స్వీప్ చేశారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 2-3 సీట్లో లేకపోతే 4-5 సీట్లో లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తున్నాయి అని అంటే ఆ ప్రభావం షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి విమర్శల వల్ల ఎంతో కొంత పరోక్షంగా వీళ్ళకి లాభం కలిగి ఉండొచ్చేమో కూటమికి అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన్ని మానసికంగా కొంత వీక్ చేయడానికి అంతే. ఇప్పుడు అసలు ఆవిడ టార్గెట్ అంతా కూడా తీవ్రమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విమర్శలు. ఒక స్థాయిలో అంటే ఎక్కడికక్కడ అంటే యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబము, వాళ్ళకి సంబంధించిన అంతర్గతమైనటువంటి వ్యవహారాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా ఆవిడ మనసులో ఉన్నటువంటి కసి, కక్ష మొత్తం తీర్చుకున్నాడు. ఎందుకు ఉంది అని అంటే ఆవిడ బాధ అది. ఎందుకు అని అంటే ఆవిడకి మరి ఆస్తి పంచలేదనో లేకపోతే రాజకీయ వాటాలు పంచలేదనో, వాళ్ళిద్దరి మధ్య ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు, మరి ఆ గొడవలు ఏందో తెలియదు. ఇప్పుడు ఒకటండి, ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఇంకొకటి ఉంటే వాళ్ళిద్దరు ఇంట్లో తెలుసుకోవచ్చు, కానీ రాజకీయంగా అది పెద్దగా ప్రజలు పట్టించుకునేటువంటి అవకాశం. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు సత్యమని, విజయలక్ష్మి గారు సైతం కూడా షర్మిల గారికి ఓటేయమని చెప్పేసి ఎన్నికలకి 4 రోజుల ముందు రిలీజ్ చేసిన వీడియో ఏ మేరకు ఇంపాక్ట్ చేసింది. ఎందుకంటే అదే రాజశేఖర రెడ్డి గారి వారసుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చారు, రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు ఆయన వారసుడుగానే ఈ రోజుకి కూడా. మరి విజయమ్మ గారు చెప్పిన మాటకి వాల్యూ లేదంటారా వైకాపా కార్యకర్తల్లో? ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఆవిడ ఎవరికి మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మీరు ఒక అంశాన్ని గమనించండి, షర్మిల పాత్ర, కాంగ్రెస్ పార్టీ పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏమీ ఉండేదానికి అవకాశం లేదు. కడప మాత్రం కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు పరిధిలో ఉండొచ్చు. అక్కడ అయినా మీరు గమనిస్తే షర్మిల, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వాళ్ళ కూటమి
తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పరోక్షంగా సహకారం కలిగి ఉండొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి తీరులో కడపలో ట్రయాంగిల్ పోటీకి అవకాశం గిన ఏదైనా కొద్దిగా అవకాశం వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి అవకాశం ఉంటుంది. 1.2% నుంచి కాంగ్రెస్ పార్టీ ఓట్లు 1.7%కో 2%కో లేకపోతే 3%కో వెళ్ళాయనుకోండి, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. అదిగిన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉంటే ఎవరికి వెళ్ళాలి? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి అక్కడ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళింది అనుకోండి, ఇంకా గెలవటానికి అవకాశాలు ఉంటుంది కదా వాళ్ళకి. షర్మిలకి వెళ్ళటం వల్ల గెలవటానికి అవకాశం లేదు. దానివల్ల పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అని అనుకున్న ఆ ఉద్దేశంతోనే ఒకవేళ విజయమ్మ కూడా వ్యూహాత్మకంగా మరి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. ప్రతి అంశము విజయమ్మ ఎంతో కొంత రాజకీయ ఒక పరిపక్వత్వనే వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. అలాగని మొన్న షర్మిలకు మద్దతు ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దని అని చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేద్దని ఆవిడేం చెప్పలేదు. కడప పార్లమెంటుకు సంబంధించి తన కూతురుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఆవిడ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ మద్దతు వల్ల ఒక రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటేజ్ ఏదైతే వచ్చేది ఉందో అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి విధంగా పరోక్షంగా విజయమ్మ స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం అయ్యి ఉండొచ్చు అనేటువంటిది రేపు పొద్దున ఫలితాల తర్వాత తేలిద్దని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అయితే. సో మొత్తాన్ని మీ అభిప్రాయంలో కృష్ణాని గారు కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉందంటారా? నేను చెప్పలేరండి. జ్యోతిష్యం చెప్పడానికైతే నేను జ్యోతిష్యుని కాదు, నేను సెఫాలజిస్ట్ని కాదు, నేను సర్వే చేయలేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తామంటే చిన్నపరెడ్డి గారు ఎస్ మేము వస్తున్నాం, మేము ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి కూడా మేము రెడీ చేసుకున్నాం. 4 పార్టీల అధ్యక్షులు ఓడిపోతారంటారు, వినే వాళ్ళకి ఎలా వినే వాళ్ళకనే ఆయన అందరూ ఓడిపోతారని చెప్తారు. 175కి 175 వస్తారని చెప్తారండి, అంతే కదా. అందరూ ఓడిపోతారు కదా, 4 ఏంటి ఇంకా 175 మంది ఓడిపోతుంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా మరి వాళ్ళ ఇష్టం అది. ఆయన స్వేచ్ఛను మనం కాదనలేము కదా. ఆయన ఎంతమంది గెలుస్తారన్నా మీరు కాదండి మీరు ఎంతమంది గెలుస్తారంటే అంత మన దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయా, ఆధారం ఉందా, లేకపోతే మనం అనలేం కదా. అందుకని ఎవరి ఆ ధీమా వాళ్ళది, అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అది వాళ్ళ ఇష్టం అండి. రేపొద్దున ఫలితాల తర్వాత